సో పైనుండే నావిగేషన్ లింక్స్ ద్వారా మీరు ఇలా నావిగేట్ అవుతున్నారు. ఓకే, బాగానే ఉంది. సపోజ్ యూజర్ అనేవాడు ఇలా టైప్ చేశారనుకోండి, సంథింగ్ ఏదో ఒక రౌట్ ఇలా ఇచ్చాడనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి యూఐ అనేది డిస్ప్లే కాదు. బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, యాప్ అనేది ఏం క్రాష్ అవ్వట్లేదు. బట్ యూజర్ ఏమనుకుంటాడు, ఓకే మేబీ యాప్ అనేది లోడ్ అవుతుంది కావచ్చు, లేదంటే ఏమైనా సమ్ ఇష్యూ ఉంది కావచ్చు నేను చేసిన రౌట్లో. నార్మల్గా అంటే యూజర్ అనేవాడు టెస్ట్ చేస్తాడు ఇట్లా. సపోజ్ ఇప్పుడు యూజర్ అనే రౌట్కి వెళ్ళాడు అనుకోండి, మనకు కాంపోనెంట్ లేదు కాబట్టి తెలియట్లేదు. బట్ ఇక్కడ కన్సోల్లో చూసామనుకోండి, నో రౌట్స్ మ్యాచ్డ్ లొకేషన్ /యూజర్ ఆర్ ఎల్స్ మనకి ఇప్పుడు ఇంకో ఏమని ఇచ్చామనుకోండి, ఏదో ఒకటి నో రౌట్స్ మ్యాచ్డ్ లొకేషన్ ఇలా. సో మనకు రౌట్ అనేది మ్యాచ్ అవ్వకపోతే మనం ఇంకో కాంపోనెంట్ డిస్ప్లే చేయాలి. ఆ కాంపోనెంట్ ఏం చేయాలంటే, మనకు ఈ రౌట్ అనేది లేదు, మీరు వేరే రౌట్స్ని ట్రై చేయండి అని. అర్థమవుతుందా? సో అలా చేయాలంటే ఫస్ట్ మనం ఇంకో కాంపోనెంట్ అని క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఆ కాంపోనెంట్ పేరు వచ్చేసి నాట్ ఫౌండ్ అని పెడుతున్నాను. ఓకేనా? సో మీ ఇష్టం ఉన్న పేరు అనేది మీరు ఇచ్చుకోవచ్చు. నేను పెట్టిందే ఇవ్వాలని లేదు. నేనేం చేస్తానంటే జస్ట్ మీనింగ్ఫుల్గా ఉండడం కోసం ఇలా నాట్ ఫౌండ్ అని ఇట్లా ఇస్తున్నాను. నార్మల్గా నాట్ ఫౌండ్ అంటే ఏంటిది, 404 నాట్ ఫౌండ్ ఇట్లా మీరు వినే ఉంటారు కదా. సో 404 అంటే నాట్ ఫౌండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఏపీఐకి రౌట్ అనేది పంపించారనుకోండి, అసలు అక్కడ డేటా అదేం లేదనుకోండి, 404 ఎర్రర్ ఇచ్చేసానంట. ఓకేనా? సో అలా జస్ట్ ఇక్కడ 404 నాట్ ఫౌండ్ అని ఇచ్చేసాను. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ మనం రౌట్ క్రియేట్ చేయాలి. ఏం రౌట్, మనకు ఏ రౌట్ మ్యాచ్ కాకపోతే, అంటే మనం ఇచ్చిన రౌట్లలో ఏది కూడా మ్యాచ్ కాకపోతే బై డిఫాల్ట్గా ఆ నాట్ ఫౌండ్ అనే కాంపోనెంట్ అనేది రావాలి అన్నట్టు ఇవ్వాలి మనం. సో ఇప్పుడు చూడండి, రౌట్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో పాత్ వచ్చేసి లాస్ట్లో ఇస్తాను. ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే నాట్ ఫౌండ్ అనే ఇంపోర్ట్ చేసుకుంటాను. చూడండి, నాట్ ఫౌండ్ ఇంపోర్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు పాత్ అనేది ఏమి ఇవ్వాలంటే //about /contact ఇలా ఇవ్వకూడదు. సో పాత్ అనేది స్టార్ అని ఇస్తాను. సో స్టార్ అని ఇవ్వడం వల్ల దీని మీనింగ్ ఏంటంటే, మనకి ఇక్కడ ఏ రౌట్ కూడా మ్యాచ్ కాకపోతే లాస్ట్లో ఉండే రౌట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా స్టార్లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, హోమ్ మీద క్లిక్ చేస్తే మనకు హోమ్ పేజ్ వచ్చేసింది. అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్ వచ్చేసింది. కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ వచ్చేసింది. సపోజ్ ఇప్పుడు సక్సెస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సక్సెస్ వచ్చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు నేను జిబ్రిష్ టైప్ చేశాను అనుకోండి, జిబ్రిష్ అని నార్మల్గా ఏదో ఒక టైప్ చేశాను అనుకోండి, అప్పుడు నాట్ ఫౌండ్ అనేది వచ్చేసింది. 404 నాట్ ఫౌండ్. సో ఇలా మనకు రౌట్ అనేది లేదు, కావాలంటే మీరు బ్యాక్ టు నావిగేట్ టు హోమ్ పేజ్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మన హోమ్ పేజ్లో మళ్ళీ రాసుకోవచ్చు. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, యూజ్ నావిగేట్, దాని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రాస్తాను మీకు ఎగ్జాంపుల్గా ప్రాక్టీస్ చేయడం అవుతుందని. సో రియాక్ట్ రౌటర్ డామ్ ఇక్కడ ఏం చేస్తానంటే యూజ్ నావిగేట్ అనేది ఉంది మనకు. సో ఆ హుక్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సేమ్ మళ్ళీ ఆ హుక్ని కాల్ చేయాలి. కాన్స్ట్ నావిగేట్ యూజ్ నావిగేట్ కాల్ చేసి మనకు ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ బటన్ పెడతాను ఇక్కడ. నేను చూడండి, బటన్ బ్యాక్ టు హోమ్ పేజ్ ఇలా పెట్టేసి, ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో ఆన్ క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ యారో ఫంక్షన్ రాస్తున్నాం. సో నావిగేట్ టు హోమ్ పేజ్. సో ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైతే నాట్ ఫౌండ్ వచ్చిందో మనం బ్యాక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోతాం. ఇలా అర్థమవుతుందా? సో యూజర్ అనే యూజర్స్ కూడా ఇలా టెస్ట్ చేస్తారన్నమాట. ఓకేనా? బట్ వాళ్ళకు మీనింగ్ఫుల్ యూఐ అనేది మనం ఇవ్వాలి కాబట్టి, సో ఇలా ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసి వాళ్ళు మనకు లేనిది రౌట్ ఇస్తే అప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.